ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. దేవుని బిడ్డరా, చాలా తీవ్రమైనటువంటి ఘాటైన హెచ్చరికతో కూడిన లేఖనాలు ఇవి. దేవుని ప్రజలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో శ్రేష్టమైన వారుగా ఉండాలి. దేవుని ప్రజలు దేవుని దృష్టిలో ఎప్పుడు శ్రేష్టమైన వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని శ్రేష్టమైన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని నమ్ముకున్నాం, దేవుని కలిగి ఉన్నాం అనుకునే వారిలో కొంతమందిలో 2 రకాల మనసులు పనిచేస్తూ ఉన్నాయి. మేము దేవుని నమ్ముకున్నామయ్యా అని చెప్పుకుంటున్న వారి జీవితంలో దేవుని బిడ్డరా, దేవుడు 2 మనసులను వస్తున్నాడు. ఒక మనసు మీద వారు వెళ్ళట్లా, ఒక తలంపుతో వెళ్ళట్లా. 2 తలంపులు, 2 మనస్సులు, 2 నాలుకలు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ద్విమనస్కత్వము కలిగిన వారు దేవునికి కనబడతా ఉన్నారు. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికాము అనేది కదా ముఖ్యం. ఎంతకాలం ఉన్నా సరే మనము దేవుని దృష్టికి, దేవునికి శ్రేష్టమైన వారముగా కిరీటమందలి రత్నము వలె మనము కనబడాలి. కిరీటమందలి రత్నాలుగా మనం కనబడాలి, కనబడదుముగాక. ఒకవేళ ఆ విధంగా కిరీటమందలి రత్నము వలె కనబడాలి అంటే నువ్వు ఏదైనా ఒకదానిని ఎంచుకోవాలి. ఒక మనస్సు, ఒక తలంపు. దేవుని బిడ్డరా, కొందరి జీవితంలో 2 రకాల తలంపులు, 2 రకాల మనస్సులు కనబడుతూ ఉన్నాయి. దేవుడు వారిని చూచి ఇక్కడ మాట్లాడుతూ ఉన్న మాట చూద్దాం. 14వ వచనంలో, లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేనెరుగుదును. దేవుని బిడ్డలారా, దేవునికి తెలియనిది ఏది లేదు. మనం ఏం చేస్తూ ఉన్నామో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిదినము మనం ఏం చేస్తూ ఉన్నామో దేవుడు తేటగా చూస్తూ ఉన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నాకు తెలుసు అంటున్నాడు. దేవుని బిడ్డరా, వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు అంటున్నాడు. నులివెచ్చని స్థితి, నులివెచ్చని స్థితి. నీ క్రియలు నాకు సరిగా కనబడట్లేదు అంటాడు దేవుడు. అంతే. నువ్వు చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు. దేవుని బిడ్డ కాసేపు అటు అంటావు, కాసేపు ఇటు అంటావు. అందుకే ఒక సందర్భంలో అంటాడు, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య 2 తలంపులు కలిగి ఉంటారు. 2 తలంపుల మధ్యలో ఉన్నారు, 2 తలంపులు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డరా,
అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు, అంతేగాని మధ్యలో ఏముంది? రెండు పడవల మీద కాలేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మునిగిపోవడానికి ఒక దినం వస్తుంది, అంతే. అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డరా అని అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదను, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవో. నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. అంటే దేవుడు ఎంత క్షుణ్ణంగా మనల్ని తేరిపార చూస్తూ ఉన్నాడో చూడండి. దేవుని బిడ్డరా, ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. మనం పైరూపం చూస్తాం అంతే. మనం మనిషి యొక్క పైరూపం చూస్తాం. ఏ చీర కట్టుకుంది, ఏ ప్యాంటు సొక్క వేసుకున్నాడు, ఎలా ఉన్నారు, ఎలా ఉంది, ఎలా ఉన్నాడు. దేవుని ఈ పైరూపాన్నే మనం చూస్తాం, కానీ దేవుడు లోపట ఉన్న మనస్సును, ఆ మనస్సులో ఉన్నటువంటి తలంపులను అని చూస్తాడు. మనస్సులో ఉన్న తలంపులు మన తోటి వారికి, మన ప్రక్కనున్న వారికి అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ మన అంతరంగంలో ఉన్నటువంటి తలంపులు ఏవైతే ఉన్నావో వాటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ చివరి దినాల్లో ఎక్కువ మంది ఎక్కడ తప్పు చేస్తున్నారు, లేక ఎక్కడ పాపం చేస్తున్నారు అంటే తలంపుల ద్వారానే, ఎక్కువ ఆలోచనల ద్వారా. ఈ ఆలోచనల ద్వారా చాలామంది పాపం చేస్తున్నారు. కొన్నిసార్లు చూపు ద్వారా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ సార్లు చెప్పండి ఆలోచనలో, దేవునికి అయిష్టమైన ఆలోచనలు. అందుకని భక్తుడు అంటాడు, కీర్తనకారుడు, దేవుని బిడ్డరా, కీర్తనకారుడు నోట చూద్దాం. కీర్తనకారుడు ఇక్కడ దేవుని ముందు ఒప్పుకుంటూ ఉన్నాడు. 139వ కీర్తనలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవుని బిడ్డరా, ఇక్కడ దేవునికి తన బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ ఉందో, ఎంత శ్రద్ధాశక్తులు దేవునికి ఉన్నాయో భక్తుడు దావీదు తెలుసుకున్నాడు. దేవుని ముందు వీటిని తెలుసుకొని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు, అయ్యా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఏ రోజైనా దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు, చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన మనకి ఉన్నదా? కలిగి ఉంటే, అటువంటి ఆలోచన, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే, ఆ ఆలోచనలు, ఆ తలంపులు, లేకపోతే దేవుని బిడ్డలు, ఆ క్రియలు చాలా జాగ్రత్తగా మనం చేస్తూ ఉంటాం. చూద్దాం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఈనాడు మనిషిని ఎక్కువగా ఏది నడిపిస్తూ ఉన్నాయంటే తలంపులు, ఆలోచనలే ఎక్కువగా మనిషి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి, మనిషిని లాక్కుపోతూ ఉన్నాయి. ఒక మనిషి పాపం చేయడానికి ముందు ఈ ఆలోచన అనేటువంటి ఈ పాపంలో పడుతున్నాడు, ఈ శోధనలో పడుతున్నాడు. ఆలోచనలు ఎప్పుడైతే అదుపు తప్పుతున్నాయో మనిషి పడిపోతున్నాడు, ఆ ఊబిలో కూరికిపోతున్నాడో. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునపే. దేవుడు చూడండి మనల్ని ఎలా స్కాన్ చేస్తూ ఉన్నాడు, చూడండి. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావో. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని స్కాన్ చేస్తూ టోటల్ బాడీ, లోపల ఉన్న హృదయం అన్నిటినీ స్కాన్ చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మిషన్లు సరిగా పనిచేయకపోవచ్చేమో, కానీ
దేవుడు చేసేటువంటి స్కాన్ ఎలాంటిదంటే, అసలు రోగం పుట్టకముందే రోగం పుడుతుందని తెలిపే స్కాన్ అది. పాపం చేయకముందే పాపం చేయబోతున్నాడు అని తెలిపే స్కాన్ అది. దేవుని బిడ్డరా, నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ఎంతమందికి ఈ భయం ఉంది? ఈనాడు ఎంతమందికి ఈ భయం ఉంది? దేవుని బిడ్డ, దేవునికి నా తలంపులు తెలుసో, దేవునికి నా మనస్సు తెలుసు అనేటువంటి భయము, జాగ్రత్త ఎంతమంది కలిగి ఉన్నారు? దేవుని బిడ్డరా, తలంపు పుట్టకమునిపే ఎంత జాగ్రత్త దేవుని ప్రజలకు అవసరం, ఎంత జాగ్రత్త అవసరం. దేవుని బిడ్డరా, నా నడకను నా పడకను నీవు అసలు చూడండి, టోటల్లీ ఆయన స్కాన్ చేస్తున్నావు. నడక పడక, నువ్వు ఏం చేస్తున్నావు, కూర్చొని ఏం చేస్తున్నావు, నిలబడి ఏం చేస్తున్నావు, పడుకొని నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఇవన్నీ ఏముంది నువ్వు పరిశీలిస్తున్నావయ్యా. పడుకొని ఆలోచిస్తారు, నడుస్తూ ఆలోచిస్తారు, కూర్చొని ఆలోచిస్తారు. పడుకొని నడుస్తూ కూర్చొని నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఏం తలంపులు కలిగి ఉన్నావో దేవుడు బట్టి అన్నిటినీ ఇక్కడేముంది పరిశీలన చేస్తున్నాడు. ఎంతమందిలో ఈ అవేర్నెస్ ఉంది, ఈ భయం ఉంది? కిరీటమందలి రత్నము వలె ఉండాలంటే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇది అసాధ్యము. దేవుని బిడ్డరా, చూద్దాం. నా చర్యలన్నిటినీ, నా క్రియలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. మాట నా నాలుకకు రాకమునుపే. కొంతమంది నోటిని ఇష్టానుసారంగా వాడుకుంటాం. ఎవరికి వినబడదులే, ఎవరేం చేస్తారులే, ఎవరు చూడలే. దేవుని బిడ్డరా, నాలుక, మన నోట, మన మాట నాలుక నుంచి రాకముందే ఏముంది దేవునికి పూర్తిగా తెలుసు. మాటలో కూడా కొంతమందిలో గర్వం ఉంటుంది, మాట్లాడే విధానంలో కూడా కొంతమందిలో అహంకారం ఉంటుంది, మాట్లాడే విధానంలో కొంతమందిలో పొగరు ఉంటుంది. ఇవన్నీ దేవుని బిడ్డరా దేవునికి పూర్తిగా తెలుసు. తెలియదు అనుకోవద్దు. కొంతమంది మాట్లాడతారు కానీ లోపల ఉన్న ఉద్దేశము దేవుడు చూస్తున్నాడు. అహంకారమా, పొగరా, మంచితనమా, లేకపోతే గర్వమా, ఇవన్నీ కూడా దేవునికి పూర్తిగా తెలుసు. దేవుని బిడ్డరా, అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నదయ్యా. ఎంత జాగ్రత్త పడుతున్నాడు భక్తుడు దావీదు. దేవుని బిడ్డరా, తలంపు పుట్టక మునిపే అంటే ఎంత తలంపుల విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నాడు. ఆలోచనలు రాకముందే దేవుడికి తెలుసుని ఏం ఆలోచించాలో కూడా ముందే జాగ్రత్త పడుతున్నాడు. ఏమర్థమవుతుంది? నా నడక, నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావయ్యా. దేవుని బిడ్డరా, ఈనాడు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. మనం చూస్తున్నాం, మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట, నీ క్రియలను నేను ఎరుగుతాను. 3:15 చూస్తున్నాం. నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. కాసేపు అదంటావు, కాసేపు ఇదంటావు, కాసేపు అదంటావు, కాసేపు ఇదంటావు. ఇశ్రాయేలు ప్రజలు అనేక పర్యాయములు దేవుని యొక్క మనస్సును గాయపరిచిన స్థితిలో ఉన్నారు. ఏది మనస్సుకు తోస్తే అది చేసే స్థితిలో ఉన్నారు. భక్తుడు యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవించదరో మీరు సేవించుకోండి, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదము. హల్లెలూయా. మీరు ఎవరిని సేవింపకూడదురో అది మీ ఇష్టం, మీ ఇష్టానికి వదిలేశాను. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించెదను.
కాసేపు అటు సేవించి కాసేపు ఇటు సేవించేటువంటి మనసు దేవుని ప్రజలకు ఉండకూడదు. కాసేపు అటు కాసేపు ఇటు అంటే లోకంలో బ్రతుకు నేర్చుతున్నారా? బ్రతుకు తెరువు కోసం బ్రతుకు నేర్చుకుంటున్నారు ఈ విధంగా. దేవునికి అది నచ్చదు. నిన్ను పుట్టించిన వాడు నిన్ను పోషించడా? నిన్ను పుట్టించినవాడు నిన్ను పోషించడా? ఏశావు దేవుని బిడ్డలు ఒక్క పూట కోటి కోసం జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్నాడు. ఒక్క పూట కోటి కోసం ఈనాడు ఎంతమంది తప్పిపోతున్నారో. ఏమో అటు వెళ్ళకపోతే ఏమొద్దాం, అక్కడ చేయకపోతే ఏమొద్దాం. నిన్ను పుట్టించిన వాడు నిన్ను పోషించడా? ఈ నమ్మకం నీకు లేదా? ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు చింతించుకుని ఇవన్నీ మీకు కావలినని మీ పరలోకపు తండ్రికి తెలుసు. దేవుడికి తెలుసు అనే విషయం నీకు తెలిసినా సరే నీ మనస్సును రెండు పడవల మీద నడిపిస్తున్నావేమో జాగ్రత్త. దేవుడికి తెలుసు అని నీకు తెలిసినప్పటికీ నువ్వు ఎందుకు ఏకాగ్రత కలిగి ఏక మనసు కలిగి ఉండలేకపోతున్నావు? అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో దేవుని బిడ్డరా రోమా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి యొక్క జీవితంలో ఎటువంటి మనసు కలిగి ఉండాలో, ఎటువంటి మనసు కలిగి ఉన్నారో హెచ్చరిస్తున్నాడు. 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయాలను ఆలోచింతురో. శరీరానుసారులు చెప్పండి ఎవరంట? శరీరాన్ని అనుసరించేవాళ్ళు. ఓ నా ప్రాణమా, తిరుము, త్రాగము, సుఖించము, సంతోషించము, ఇదే జీవితం, ఇదే ఆనందం, ఇదే ఎంటర్టైన్మెంటు, దీనికి మించిన సంతోషాలు మరొకటి లేవు. శరీర విషయాలే ఇక వీళ్ళ పని. ఈ శరీర విషయాల్లో ఎంతగా మేలులు పొందుకుంటున్నారో వాళ్ళు అంటారు దేవుని ఆశీర్వాదం అంటారు. శరీర విషయంలో నువ్వు మేలు పొందుకుంటున్నావు, దేవుని ఆశీర్వాదం అంటున్నావు. దేవుని బిడ్డరా రెండవది చూస్తున్నాం, ఆత్మానుసారులు. ఆత్మానుసారులు ఆత్మ విషయాలను మనస్కరించరు. శరీరానుసారులు లోకములో ఉన్న సుఖాలన్నీ అనుభవిస్తూ దేవుని కృపండి, దేవుని దయాన్ని అంటున్నారు. కానీ ఈ శరీరానుసారులు లోకములో ఉన్న సంతోషాలను, సుఖాలను ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, అనుభవిస్తూ ఆత్మానుసారంగా జీవిస్తున్నారా అంటే కనబడట్లా. సుఖభోగాలు కొట్టుకొని పోతున్నారు, సుఖ సంతోషాలు కొట్టుకొని పోతున్నారు. చాలామంది అనుకుంటారు ఆ ధనవంతుడు కాబట్టి నా ప్రాణమా, తినమో, త్రాగమో, సుఖించుమని అన్నాడు, నేను అలా ఉండను అనుకున్నాను. కానీ చాలామంది అదే బ్యాచ్లో ఉన్నారు. చాలామంది ఆ గ్రూపులోనే ఉన్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకము అనేటువంటి గ్రూపులో ఎంతమంది ఉన్నారో. శరీర సుఖాలు కోరుకునేవారు, ఆస్వాదిస్తూ ఉన్నారు. వారు ఆత్మానుసారంగా జీవించలేరు అనేది ఇక్కడ చక్కగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. శరీరానుసారులు శరీర విషయాలను ఆలోచిస్తారు. రెండు రకాల మనసులు ఇవి. చూద్దాం 6వ వచనం. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా చెప్పండి. ఎన్ని రకాల మనసులు ఉన్నాయి? శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. ఈరోజు నువ్వు ఏ మనసును అనుసరిస్తున్నావు? ఏ మనసును నువ్వు కోరుకుంటున్నావు? నీ క్రియలని నేను ఎరుగుతాను. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగా అంటే కాసేపు అది కోరుకుంటున్నావు, కాసేపు ఇది కోరుకుంటున్నావు. బ్రతక నేర్చినటువంటి ఇదే. లోకంలో సుఖాలకు అలవాటు పడటువంటి ఇదే. కాసేపు అది, కాసేపు ఇది. అందుకని ఒక సామెత ఒకటి ఉంది, ఇంటి కూటికి బంతి కూటికి రెండిటికి చెడ్డ అంటే చెడిపోతారట. ఇటు ఆత్మానుసారంగా దేవుని బిడ్డలు కోల్పోతున్నారు. దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును
సమాధానమునై ఉన్నది. ఈరోజు నా మనుషుల మనస్తత్వాల్లో దేవునికి ఈ రెండు కనబడుతున్నాయి. ఏ రెండు? శరీర సంబంధ మనసు, ఆత్మానుసార మనసు. కాసేపు కావాలంటది, ఓకే అంటాం. కాసేపు వద్దంటది, ఓకే అంటాం. కాసేపు కావాలి, కాసేపు వద్దు. కాసేపు వద్దు, కాసేపు కావాలి. రెండు రకాల మనస్సుల మధ్యలో, ఈ మనస్సుల మధ్యలో చాలామంది ఇరుక్కుపోతున్నారు. మీరు ఎవరిని సేవించెదరో సేవించని, నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవించెదను అనేటువంటి మనస్సు ఎంతమంది కలిగి ఉన్నారు? ఎంతమంది కలిగి ఉన్న దేవుని బిడ్డ? శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, రెండు రకాల మనస్తత్వాలు కలిగిన వారు ద్విమనస్కులు. అందుకని భక్తుడు యాకోబు అంటాడు, యాకోబు పత్రికలో, దేవుని బిడ్డరా, యాకోబు పత్రికలో భక్తుడు అపోస్తలుడైన యాకోబు గారు చాలా చక్కగా మాట్లాడుతూ ఇక్కడ హెచ్చరిస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని, ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి హెచ్చరిస్తున్నాడు. ఎవరి హృదయము పరిశుద్ధంగా ఉండదు అంటే రెండు రకాల మనసు కలిగిన వారు. ద్విమనస్కులో వారు వారి హృదయాలను శుద్ధి చేసుకోలేరు. అపోస్తలుడైన యాకోబు అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా. ఈ భూమి మీద వారు సంపాదించుకున్న పేరు ఏదంటే ద్విమనస్కుడు. శరీరాన్ని అనుసరిస్తే కాసేపు ఆత్మను అనుసరిస్తాం. కాసేపు దేవుడు కావాలంటారు, కాసేపు లోకం కావాలంటారు. ద్విమనస్కులారా, మీరు మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధపరచుకోగలరు అంట్లా, పరిశుద్ధపరచుకొనుడి హెచ్చరిక. దేవుని బిడ్డరా, దేవుని వాక్యము తెలియని వారికి ఇబ్బంది లేదు, దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. కానీ దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వారు కూడా, దేవుని వాక్యాన్ని రుచి చూసి ఎరిగి ఉన్నవారు కూడా రెండు రకాల మనసుల మధ్య జీవిస్తున్నారంటే ఏంటి అర్థం? భయం లేనితనమా? లెక్కలేనితనమా? ఏమిటి అర్థం? దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు చల్లగా నేను లేవు, వెచ్చగా నేను లేవు, రెండు రకాల మనస్సులు కలిగి ఉన్నావు. మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య మీరుంటారు? మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారో? లోకాన్ని మెప్పించడం కోసమో దేవునికి శత్రువు అవుతావా? లోకాన్ని మెప్పించాలి, దేవుని మెప్పించాలి, ఇది కొంతమంది మనస్తత్వం. లోకాన్ని మెప్పించాలి, దేవుణ్ణి మెప్పించాలి. సాధ్యమా? లోకంతో స్నేహం చేయగొరువాడు దేవునికి శత్రువు అవుతాడు. మత్తయి సువార్తలో దేవుని బిడ్డలు యేసు ప్రభువారు బోధిస్తూ ఇక్కడ ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 24వ వచనం చూస్తున్న, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు, ఉండతగదు. ఇక్కడ చక్కటి ఎగ్జాంపుల్ ప్రభు అంటున్నాడు. ఒక యజమానులు చూపించాడు. ఎవడును ఇద్దరు యజమానులకు అంటే అక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలి కుదరదు. ఆ యజమాని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా. అయితే అటు వెళ్ళిపో, అక్కడ చేసుకో, లేదా ఎక్కడుండు ఇక్కడ చేసుకో అంటాడు. కానీ కాసేపు అక్కడ చేసి కాసేపు ఇక్కడ చేస్తాడు అనడు.
ఏ మనుష్యుడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు. హల్లెలూయా చెప్పండి. లోకాన్ని ప్రేమిస్తున్నావంటే, లోకంతో స్నేహం చేయాలని నువ్వు కోరుకుంటున్నావంటే నువ్వు దేవునితో స్నేహం చేయలేవు, నువ్వు దేవుని ప్రేమించలేవు. కాదయ్యా నేను దేవుని కూడా ప్రేమిస్తానయ్యా, కాదయ్యా లోకంలోకి వెళ్తే నేను లోకాన్ని ప్రేమిస్తానయ్యా అంటే కుదరదు. ప్రతి దేవుని బిడ్డరా, ఇక్కడ ప్రభు అంటాడు, మీరు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరవు. దాసులుగా ఉండలేరు. దేవునికి సిరికిని మీరు దాసులుగా ఉండనేరరు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఏమర్థమవుతుంది? మనుషుల్ని సంతోషపరచడం కోసమో మనుషుల్ని మెప్పించడం కోసం బ్రతుకుతున్నావా, లేక దేవుని సంతోషపరచడం కోసము దేవుని మెప్పించడం కోసం బ్రతుకుతున్నావా? అది కావాలి ఇది కావాలంటే కుదరదు. అయితే నువ్వు వెలుగు సంబంధిగా ఉండు, లేదా చీకటి సంబంధిగా ఉండు. కాసేపు వెలుగు సంబంధిగా ఉండి కాసేపు చీకటి సంబంధిగా ఉంటే ముందు నీ ప్రక్కన ఉన్న వాళ్ళు చూసి నిన్నే కప్పవచ్చింది అనేసి దేవుని నామని అవమానపరుస్తారు. అందుకే దేవుడు అంటాడు, మిమ్మును బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. మీరు నా దృష్టికి శ్రేష్టమైన వారుగా ఉండాలి అంటున్నాడు. మీరు నా దృష్టికి ప్రశస్తమైన వారు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని బిడ్డరా, దేవుడు అంతటి ఆధిక్యత నీకు ఇచ్చినప్పుడు ఆ ఏకాగ్రత, ఆ ఏక మనసు నువ్వు ఎందుకు కలిగి ఉండలేకపోతున్నావు? మొదటగా మనం చదువుకున్న మాట చూస్తున్నాం, నీ క్రియలు నేను ఎరుగుతున్నావు. నీవు చల్లగానే నేను వెచ్చగా నేను లేవు. నువ్వు చల్లగానే నేను వెచ్చగానే నేను ఉండిన మేలో. రెంటికి చెడ్డ రేవడిలాగా ఉండకూడదు. 20వ వచనం చూస్తున్నాం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని. చెప్పండి ఏమంటున్నాడు? ఎవడైనను నా స్వరము విని. నువ్వు కాసేపు లోకపు స్వరము, కాసేపు ప్రభు స్వరము వింటే కుదరదు. కల్తీ అయిపోద్ది. రెండు కలిసి ఏమవుతుంది? కల్తీ అయిపోద్ది. ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే. దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కటి పిలుపును ఇక్కడ ఉచ్చరిస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లను, గొర్రెలు పో ద్వారము నేని, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారిని ఉన్నారు. గొర్రెలు వారి శబ్దము వినలేదు. 27వ వచనము 27, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుని బిడ్డలారా, ఎంత కృపగలవాడో అర్థం చేసుకోండి. శ్రేష్టమైన వారుగా, ప్రత్యేకించబడిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. లోకంలో మనం చూస్తున్నాం, గొర్రెల మంద వెళ్తున్నప్పుడు గొర్రెల కాపరి ముందు వెళ్తూ ఉంటాడు. గొర్రెల కాపరి ముందు వెళ్తున్నప్పుడు వెనక ఉన్న గొర్రెలన్నీ కూడా ఆ కాపరినే అనుసరిస్తాయి. కానీ మేకలు అలా ఉండవు. మేకలు ఎక్కడ పచ్చగా ఉందా, ఏ చెట్టు పచ్చగా ఉందా అని పక్క చూపులు చూస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా తెలిసిపోద్ది ఇక్కడ మనకి. కానీ గొర్రెలు మాత్రము ఆ కాపరినే అనుసరిస్తాయి. అక్కడ చుట్టూ ఎంతమందినో ఉండని,
ఆ కాపరి యొక్క స్వరము ఆ గొర్రెలకు బాగా తెలుసు. అదిలో చెప్పండి. ఇక మిగతా వాళ్ళు ఎవరు పిలిచినా ఆ గొర్రెలు పోవు. ఆ కాపరి పిలిస్తేనే ఆ గొర్రెలు వెళ్తాయి. ఇక ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినను, అవి నన్ను వెంబడించును. అవి నన్ను వెంబడించును. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజున మనము ఎవరిని పూర్తిగా వెంబడిస్తున్నాం? ఎవరి స్వరము వింటున్నాం? ఎవరి స్వరము విని మనము అనుసరిస్తున్నాం? నిజంగా ప్రభు యొక్క స్వరాన్ని మనం వింటున్నామా? నిజంగా ప్రభువునే వెంబడిస్తున్నామా? లేదా కాసేపు లోకం, కాసేపు ప్రభు, ఎలా మన జీవితాలు ఉన్నాయి? చాలాసార్లు మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతున్న, ఈ రాత్రి కాలమందు నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళుతాను అనే నమ్మకం నీకుందా? ఈ రాత్రి నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళుతాను అనే నమ్మకం నీకున్నదా? ప్రియ దేవుని బిడ్డరా, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈరోజు నిజంగా ప్రభువును వెంబడిస్తున్నావా? ఈరోజు నిజంగా నువ్వు ప్రభువును వెంబడిస్తున్నావా? ప్రభువును వెంబడించాలంటే ప్రియ దేవుని బిడ్డరా, నీలో కొంత త్యాగం కూడా కావాలి. స్వార్థం, లోకం మీద ఆశ ఉంటే నువ్వు ప్రభువును వెంబడించలేవు. ఇక్కడ ఒక చక్కటి ఎగ్జాంపుల్ ప్రభు మనకు చూపించాడు. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డరా, ప్రభువును వారు శిష్యులు ఎలా వెంబడించారో చూద్దాం. 20 నుంచి చదువుకుందాం. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతున్న వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. 22వ వచనం, వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. నువ్వు ఏదైనా విడిచిపెట్టవలసి వస్తే ప్రభు కోసము ఆలస్యం చేయకుండా వెంటనే విడిచిపెట్టు. నువ్వు విడిచిపెడితేనే నువ్వు ప్రభువును వెంబడిస్తావు. గుర్తుపెట్టుకో, నువ్వు విడిచిపెడితేనే నువ్వు ప్రభువును వెంబడిస్తావు. ప్రభు అన్నాడు, నేను మిమ్మను మనుషులను పట్టు జాదరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంటనే వారు 22వ వచనం, తమ దోణిను, అంటే వారి బ్రతుకు తెరువును, వారి జీవనాధారమును, తమ తండ్రిని, వారి బలగాన్ని, వారి రక్త సంబంధికులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వెంటనే విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అయ్యో, మా వాళ్ళు లేకపోతే ఎట్టగండి, వాళ్ళ మాట వినకపోతే ఎట్టగండి, వాళ్ళ వెంటకు పోకపోతే ఎట్లాగండి అనలా. వాళ్ళు అనలేదు. ప్రభువును వెంబడించాలంటే అంత త్యాగం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డరా, నిజంగా ఈనాడు ఎంతమందిలో అటువంటి త్యాగ బుద్ధి ఉంది? నిజంగా ప్రభువును ఎంతమంది ఆ విధంగా వెంబడించగలరు? కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని కఠినమైన నిర్ణయాలు అవి ఎలా ఉంటాయంటే, ఒక సామెత ఒకటి ఉంది, యథార్థవాది లోక విరోధి అంట. యథార్థవాది లోక విరోధి అంట. ఆ త్యాగం ఉంటే తప్ప ఆ కఠిన నిర్ణయాలు తీసుకోలేరు. లోకాసు వార్తలో 9వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 58 నుంచి చదువుకుందాం. అందుకు యేసు, నక్కలకు బరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి యొక్కను చూచి నా వెంట రమ్మని చెప్పగా అతడు, నేను వెళ్ళి మొదట ఇక్కడే ఉంది, మొదట నేను నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు, అంటే అప్పటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగా చనిపోయారు.
అలా చనిపోయాడు. ఆ టైంలో ప్రభు ఆ మార్గాన్ని వెళ్తూ ఉన్నారు. ఆ మార్గాన్ని వెళ్తూ ఉండి చూస్తూ ఉన్నప్పుడు ఈ అబ్బాయి కనిపించాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు, ఇంట్లో డెడ్ బాడీ ఉంది, చుట్టాలందరూ అక్కడ ఉన్నారు. ఈ అబ్బాయి రోడ్డు మీద నుంచున్నాడు. ప్రభు ఆ మార్గం గుండా వెళ్తూ ఆ అబ్బాయిని చూసి అన్నాడు, నువ్వు నా వెంటరా అన్నాడు. నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. వినండి, నువ్వు నా వెంట రా అన్నాడు. నన్ను వెంబడించు అన్నాడు. ఆ అబ్బాయి అన్నాడు, అయ్యా మా నాన్న చనిపోయాడు, ఏముంది సమాధి చేసి వస్తానయ్యా అంటాడు. మంచి జవాబు ఇచ్చాడు, ఆలస్యం చేయలా. నేను ఈ కార్యక్రమం ముగించుకుని వస్తానని అన్నాడు. ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు. హల్లెలూయా చెప్పండి. సరే ప్రభు అని ఆ డెడ్ బాడీని అక్కడే వదిలిపెట్టేసి ప్రభువు చెప్పినట్టుగా లోకంలోకి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? లోకం ఏమనుకుంటుంది? అక్కడికి వచ్చిన చుట్టాలు ఏమనుకుంటారు? అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ఏమనుకుంటారు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. కొన్ని కఠినమైన నిర్ణయాలు అలా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువును వెంబడించడం అంటే త్యాగం. లోకాన్ని ప్రేమించడం, లోకాన్ని వెంబడించడం అది పూర్తిగా నీలో చచ్చిపోవాలంతే. ప్రభువుని వెంబడించాలంటే నువ్వు మనిషిని మెప్పించాలంటే ప్రభువుని మెప్పించలేవు. ప్రియ దేవుని బిడ్డ, మనిషిని మెప్పించడం కోసం నువ్వు బ్రతుకుతూ ఉంటే ప్రభువును ఎప్పటికీ మెప్పించలేవు. గుర్తుపెట్టుకో. పరలోకి వచ్చేది ఎవరు? మనిషా ప్రభువా? ఎవరి కోసం మనకి భక్తి? ఎవరి కోసం భక్తి? ఇది ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేస్తూ కొన్ని కఠినమైన అలా ఉంటాయి. ఏమనుకుంటారనండి? వాళ్ళు ఏమనుకుంటారనండి? ప్రభు చెప్పిందండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నీవు వచ్చి నువ్వు పని నువ్వు చేసా అన్నాడు. లోకం ఏమనుకుంటుంది? లోకం ఏమనుకుంటుంది? అమ్మో 10 మంది 10 రకాలుగా అనుకుంటారండి. 10 మంది 10 రకాలుగా అనుకుంటారండి. అనుకున్న వాళ్ళు ఎట్లాగైనా అనుకుంటారు. గుర్తుపెట్టుకో. నువ్వు మంచి చేసిన అనుకుంటారు, మంచి చేయకపోయినా అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువును వెంబడించడం అంటే ప్రభు కాదు ప్రభు, నువ్వు చెప్పడం బాగానే ఉంది, నేను ఖచ్చితంగా వస్తాను, కానీ ఈ కాస్త పని పూర్తి చేసి వస్తాను అబ్బాయి. అలా అబ్బాయి వెళ్ళిపోయాడు. అక్కడ మరి ఒక సంఘటన మనం చూస్తున్నాం. మరి ఒక్కడు ఇక్కడే ఉంది. ప్రభా ఇక్కడ ఈ అబ్బాయి ఏమంటున్నాడు? ఈ అబ్బాయి అన్నాడు, ప్రభా నీ వెంట వచ్చేదను కానీ, ఇక్కడే ఉంది అసలు గానిలోనే ఉన్నాడు. గానిలోనే చాలా జీవితం ఉందంట. నీ వెంట వచ్చేదను కానీ, ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి లోకంలోకి వెళ్ళి దేవుని రాజ్యం గురించి ప్రకటించు అన్నాడు. ఈ అబ్బాయి అన్నాడు, ప్రభా నీ వెంట వచ్చేదను కానీ, చాలామందిలో ఈ మనసు ఉంది, చాలామందిలో ఇదే మనసు ఉంది. నీ వెంట వచ్చేదను కానీ ఏముంది? నా ఇంట ఉన్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా ప్రభు చెప్పిన కఠినమైన మళ్ళీ, నా గటి మీద చెయ్యి పెట్టి వెనుగతట్టు చూచువాడు ఎవడునో దేవుని రాజ్యమునకు అర్హుడు కాదు. నీ వెంట వచ్చేదను కానీ, ప్రభు అంటే నాకు ఇష్టమేనండి, ప్రభు నాకు ఇష్టమే కానీ, మీరు వాక్యం బోధిస్తూ ఉంటే వింటాం కానీ, సభలు ఎక్కడ పెడితే సభలకు వెళ్తాం కానీ, ఇది జీవితం. నువ్వెన్నాళ్ళు 2 తలంపుల మధ్య జీవిస్తావు? నువ్వు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య జీవిస్తావు? ప్రభా నీ వెంట వచ్చేదను కానీ, మొదట నా ఇంటికి వెళ్ళి
ఇక్కడేమంటాడు, నేను సెలవు తీసుకుని వస్తానయ్యా, వాళ్ళకి చెప్పొస్తాను. ఆ మాట తప్పంది ఏమన్నా, చెప్పొస్తానని. కానీ ప్రభు అన్నాడు, ప్రభు అన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూస్తే దేవుని రాజ్యానికి అర్హుడు కాదయ్యా అన్నాడు. అంతే. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూస్తే, ఈనాడు నీ చూపు ముందుందా వెనకుందా? కాసేపు ముందు, కాసేపు వెనక. కాసేపు ముందు చూస్తాం, కాసేపు వెనక్కి చూస్తాం. వెనక్కి చూసిన లోతు బారి ఏమైంది తెలుసు. కానీ మనం మాత్రం సమయం వస్తే వెనక్కి చూస్తాం. సమయం బాగోపోతే, టైం బాగోపోతే, పరిస్థితులు బాగోపోతే వెనక్కి చూస్తాం. ప్రే దేవుని బిడ్డ, కాసేపు ముందు చూస్తావు, కాసేపు వెనక్కి చూస్తావు. కాసేపు ముందుకు అంటావు, కాసేపు వెనక్కి అంటావు. నీవెన్నాళ్ళు ఎలా ఉంటావు? నీ క్రియలు నేను ఎరుగుతున్నా, కానీ నువ్వు చల్లగానే లేవు, వెచ్చగానే లేవు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే, ఆయన స్వరము వినగలిగే స్థితిలో నువ్వు ఉంటే, ఆయన స్వరాన్ని గుర్తించగలిగే స్థితిలో నువ్వు ఉంటే, తలుపు తీయకుండా ఉండలేవో, లోపలికి రమ్మనకుండా ఉండలేవు, ఆయన మాట వినకుండా ఉండలేవు. అసలు తలుపు తీస్తే కదా ఇది జరిగేది. ఆయన స్వరాన్ని నువ్వు గుర్తిస్తే కదా ఇంత అవగాహన నీకు వచ్చేది. మరి దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూసే వాళ్ళు ఉన్నారు, పక్కకు చూసే వాళ్ళు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఉంటాడు. పౌలు ఏమన్నాడు? నా వెనుక ఉన్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కోసం వేగిర పడుతున్నాను అంటాడు. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈనాడు అటువంటి వారు దొరుకుతారా? వెతికితే దొరుకుతారా? నా వెనుక ఉన్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కోసమే నేను వెళ్తున్నాను, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాసేపు ముందుకంటున్నావు, కాసేపు వెనకంటున్నావు. ఒక అడుగు ముందుకేస్తే 5-6 అడుగులు 7 అడుగులు నువ్వు వెనకేస్తున్నావు. నీ ఆత్మీయ జీవితము ఎక్కడ కుంటుబడిందో నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ఎవరిని మెప్పించడం కోసం బతుకుతున్నావు? మరలా మీ ముందు ఈ ప్రశ్న ఉంచుతున్నా, ఈ రాత్రి నీవు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనేటువంటి నమ్మకం నీకుందా? మనకు గ్యారెంటీ లేదు. నేను తమిళనాడు వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నాను. నేను ఇట్లా వెళ్తున్నా, ఇట్లా ఆపోజిట్ రోడ్లో అటువైపున ఒక అతను బైక్ తోలుకుంటూ వస్తున్నాడు. మేము అట్లా చూస్తూనే ఉన్నాం. బైక్ తోలుకుంటూ వచ్చేసి అట్లా పడిపోయి ఇలా 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 పట్టుకున్నాడు. బస్సు ఆపాడు. మేమందరం కిటికీలను చూస్తాను, ఎట్లా పట్టుకుంటున్నాడు. జనం అందరూ ఆ చుట్టుపక్కల ఉన్నంతా పరిగెత్తుకుని వచ్చేసారు. తర్వాత ఏమైందో నాకు తెలియదు. బస్సు స్టార్ట్ అయింది. డ్రైవింగ్ చేస్తూ ఉంటే వచ్చింది గుండెపోట. బైక్ డ్రైవింగ్ దేవుని బిడ్డ, ఎంత వయసు అనుకుంటున్నారు? 60-70 కాదు, 32-33 ఉంటుంది అంతే. 35 ఎందుకోండి యావరేజ్గా. బైక్ డ్రైవింగ్ చేస్తుండగా వచ్చింది గుండెపోట. మరి దేవుని బిడ్డలారా, ఇటువంటి వార్తలు ఎన్నో మన చెవికి వినబడుతూ ఉన్నాయి. ఇటువంటి వార్తలు వినబడుతున్నప్పుడు మనం గ్రహించాల్సింది ఒకటే, నేను చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం గ్యారంటీ నీకుందా? దేవుని యొద్దకు వెళతాను అనే గ్యారంటీ, ఆ నమ్మకం నీకుందా? ప్రభు అంటాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక చూసువాడు ఎవడైనా సరే, ఈ లోకంలో పేరున్నోడు, ధనికుడు, చదువున్నోడు, ఉద్యోగస్తుడు, ఐశ్వర్యవంతుడు, ఎవరైనా సరే కావచ్చు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక చూస్తే మొహాట లేదో దేవుని రాజ్యమునకు అర్హుడు కాదో. అంతే. ఎక్కడైనా కొద్ది మొహాటం పనిచేస్తూ ఉంటుంది. ఎలాగపోతే వెళ్తాం పద, మేము అక్కడి దాకా వెళ్ళాం, మేము లోపలికి వెళ్ళాం, బయట ఉన్నాం అనే బ్యాచ్ లేదు. దేవుని బిడ్డరా, ప్రభు దగ్గర మొహాటాలు లేవు. దేవుని రాజ్యమునకు అర్హుడు కాదు. అంతే. దేవుని బిడ్డరా, ఒకవేళ నువ్వు ఇంకా
రెండు మనసులు కలిగి ఉన్నావేమో, రెండు తలంపులు కలిగి ఉన్నవేమో, రెండు మార్గాలు కలిగి ఉన్నవేమో. ప్రియ దేవుని బిడ్డలారా, కాసేపు వెనక్కి చూస్తున్నావు, కాసేపు ముందుకు చూస్తున్నావేమో, జాగ్రత్త. ప్రభు అంటాడు, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఎంత తీవ్రమైన హెచ్చరిక చూడండి. మొహమాటం లేవు అక్కడిక. నువ్వు అలా ఉంటే కాసేపు ముందుకు చూసి, కాసేపు వెనక్కి చూసి, కాసేపు లోకాన్ని మెప్పించి, కాసేపు దేవుని మెప్పించి, కాసేపు శరీరానుసారంగా ఉండి, కాసేపు ఆత్మానుసారంగా ఉండి, ఇట్లా రెండు తలంపుల మధ్య, రెండు ఆలోచనల మధ్య, కాసేపు లోకం, కాసేపు దేవుడు, ఇట్లా రెండు రకాలుగా ఉంటే ప్రభు అంటాడు, నేను ఏమంటాడు, నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. హెచ్చరిస్తున్నాడు, ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నిజంగా నువ్వు ఏక మనసు కలిగి, ఏక తలంపు కలిగి, ఒకే మార్గం కలిగి, ఒకే లక్ష్యము కలిగి, ఒకే మార్గము, ఒకే లక్ష్యము, ఒకే గురి, ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే ప్రభు అంటాడు, నా తండ్రి చేత దీవించబడిన వారా లోపలికి రండి. నా తండ్రి చేత దీవించబడిన వారారా, నా తండ్రి చేత దీవించబడిన వాడా లోపలికి రా అంటాడు. రెండు రకాల మనసత్వాలు కలిగి ఉంటే, రెండు రకాల తలంపులు కలిగి ఉండి, మనిషిని మెప్పించాలి, దేవుని మెప్పించాలి, ఇటువంటి ఆలోచన కలిగి ఉంటే అని అంటాడు, నేను నిన్ను ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఇంకొంచెం తీవ్రంగా హెచ్చరించిన మాట తెలుసా, అసలు మీరెవరో నాకు తెలియదు, నా ఎత్తు నుంచి పండే, మీరెవరో నాకు తెలియదు. దేవుని బిడ్డ, ఈనాడు దేవుని వాక్యాన్ని వింటున్నావు, నువ్వేం నేర్చుకున్నావు? ఎంత మటుకు వాక్యాన్ని గైకుంటున్నావు, అర్థం చేసుకుంటున్నావు? వాక్యం తెలియని వాడికి దేవుడు అవకాశం ఇస్తాడు. వాక్యాన్ని వింటున్నా నీకు ఎంత మటుకు గ్రహింపు వచ్చింది? నీ భక్తిలో నాణ్యత ఉన్నదా? నీ భక్తిలో నాణ్యతను చూస్తాడు దేవుడు. నీ భక్తిలో బరువు ఉన్నదా? బరువును దేవుడు చూస్తాడు. ఒక రాసును చూశాడు, నేను నిన్ను త్రాసులో తోచగా నువ్వు తేలిపోయావు అంటాడు. ఈరోజు నీ భక్తి ఎలా తేలిపోయేదిగా ఉందా? నాణ్యమైన భక్తిగా ఉందా? నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? శరీరాన్నా, ఆత్మనా? ఏ మనసును కలిగి ఉన్నావు? శరీర సంబంధం మనసా, ఆత్మ సంబంధం మనస్సా? నువ్వు ఏ మనస్సు కలిగి ఉన్నావు? కాసేపు అది, కాసేపు ఇది అంటే కుదరదు. మరి దేవుని బిడ్డలు ముగించుకుందాం, ఆలోచన చేయండి, పరిశీలించుకుందాం. మోకరించండి.